లోక్సభ అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ, ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్లను ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2030 సంవత్సరం వరకు పొడిగించారు. ఆన్సర్ 104. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 330, 331, 332, 333 ప్రకారం లోక్సభ అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ, ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లను కల్పిస్తూ ఇవి 10 సంవత్సరాల పాటు అంటే 1960 వరకు ఉంటాయని ఆర్టికల్ 334లో పేర్కొన్నారు. కానీ దీన్ని ఇప్పటి వరకు 7 సార్లు పొడిగించారు. ఇటీవల మోడీ ప్రభుత్వం 126వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టగా పార్లమెంటు ఆమోదం అనంతరం రాష్ట్రపతి సంతకంతో 2019 డిసెంబర్ 12న 104వ రాజ్యాంగ సవరణ చట్టంగా అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఆర్టికల్ 334 ప్రకారం ఈ రిజర్వేషన్లు 80 సంవత్సరాల పాటు అంటే 2030 వరకు అమల్లో ఉంటాయి. ప్రస్తుతం లోక్సభలో ఎస్సీలకు 84 స్థానాలు, ఎస్టీలకు 47 స్థానాలు రిజర్వ్ చేశారు. భారత పార్లమెంటు తొలిసారిగా ఎప్పుడు సమావేశం అయ్యింది? ఆన్సర్ 1952 మే 13. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యసభ 1952 ఏప్రిల్ 3న ఏర్పడింది. లోక్సభ 1952 ఏప్రిల్ 17న ఏర్పడింది. ఈ రెండు సభలతో కూడిన భారత పార్లమెంటు తొలిసారిగా 1952 మే 13న సమావేశం అయ్యింది. భారత పార్లమెంటు 2002 మే 13న స్వర్ణోత్సవాలు జరుపుకోగా 2012 మే 13న వజ్రోత్సవ ఉత్సవాలు జరుపుకుంది. లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ 552. లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య 552. ఇందులో 530 మంది రాష్ట్రాల నుంచి ఎన్నిక కాగా 20 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికవుతారు. మిగిలిన 2 ఆంగ్లో ఇండియన్ సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు. కానీ ప్రస్తుతం లోక్సభలో 545 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 530 మంది రాష్ట్రాల నుంచి, 13 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికయ్యారు. మిగిలిన 2 ఆంగ్లో ఇండియన్ సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు. లోక్సభలో అతి తక్కువగా అంటే ఒక్కొక్క స్థానం ఉన్న రాష్ట్రాలు ఏవి? సిక్కిం, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాల నుంచి లోక్సభలో ప్రాతినిధ్యం ఒక్కో సీటు మాత్రమే ఉంది. అరుణాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల నుంచి 2 సభ్యుల చొప్పున ఉన్నారు. లోక్సభలో ఎక్కువ సభ్యులు ఉన్న మొదటి 3 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్. ఉత్తరప్రదేశ్లో 80, మహారాష్ట్రలో 48, పశ్చిమ బెంగాల్లో 42. రాజ్యసభకు 233 మంది ఎన్నిక ద్వారా వచ్చే సభ్యుల ఎన్నిక విధానం ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ నైష్పత్తిక ప్రాతినిధ్య బహిరంగ ఓటు పద్ధతి. రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉండగా 233 మంది సభ్యులు రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు ఎన్నుకోగా మిగిలిన 12 మంది సభ్యులను వివిధ రంగాల్లో ప్రముఖులను రాష్ట్రపతి నియమిస్తాడు. వీరి ఎన్నిక నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు బదిలీ పద్ధతిలో బహిరంగ ఓటు విధానం ద్వారా ఉంటుంది. రాజ్యసభ సభ్యుని ఎన్నికల్లో ఓటు వేసే ఎమ్మెల్యే తాను వేసిన ఓటును పార్టీ నియమించిన ఏజెంట్కు చూపవలసి ఉంటుంది. క్రాస్ ఓటింగ్ను నిరోధించడానికి రాజ్యసభకు 2003 సంవత్సరం నుంచి బహిరంగ ఓటు విధానాన్ని ప్రవేశపెట్టారు. రాజ్యసభ సభ్యుని ఎన్నిక విధానాన్ని దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి స్వీకరించారు. పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థి చేయవలసిన డిపాజిట్ ఎంత? ఆన్సర్ 25,000. లోక్సభ లేదా రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థి 25,000 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. లోక్సభ విషయంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రం 12,500 చెల్లిస్తే సరిపోతుంది. రాజ్యసభలో ఎస్సీ, ఎస్టీలకు ఎటువంటి రిజర్వేషన్లు ఉండవు కాబట్టి డిపాజిట్ చెల్లింపులో ఎటువంటి మినహాయింపు ఉండదు. పోలై చెల్లిన ఓట్లలో 1/6వ వంతు ఓట్లు వస్తే డిపాజిట్ వాపసు వస్తుంది. లేనిచో డిపాజిట్ గల్లంతు అవుతుంది. భారత పార్లమెంటు సంవత్సరానికి కనీసం ఎన్నిసార్లు సమావేశం కావాలి? ఆన్సర్ 2 సార్లు. రాజ్యాంగం ప్రకారం భారత పార్లమెంటు సంవత్సరానికి కనీసం 2 సార్లు సమావేశం కావాలి.
ఒక సమావేశానికి మరొక సమావేశానికి మధ్య 6 నెలల వ్యవధి ఉండరాదు. కానీ ప్రస్తుతం భారత పార్లమెంటు సంవత్సరానికి 3 సార్లు సమావేశం అవుతుంది. అవి బడ్జెట్ సమావేశాలు అంటే ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు, వర్షాకాల సమావేశాలు జూలై నుంచి సెప్టెంబర్ వరకు, శీతాకాల సమావేశాలు నవంబర్ నుంచి డిసెంబర్ వరకు. అదేవిధంగా భారత పార్లమెంటు సంవత్సరానికి గరిష్టంగా ఎన్నిసార్లు అయినా సమావేశం కావచ్చు. కింది ఏ బిల్లు విషయంలో పార్లమెంటు ఉభయ సభలకు సమానాధికారం ఉంటుంది? ఆన్సర్ సాధారణ బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లు, నూతన రాష్ట్రాల ఏర్పాటు బిల్లు. సాధారణ బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లు, నూతన రాష్ట్రాల ఏర్పాటు బిల్లులను పార్లమెంటు ఉభయ సభల్లో దేనిలోనైనా ప్రవేశపెట్టవచ్చు. వీటి విషయంలో 2 సభల ఆమోదం అవసరం. అదేవిధంగా 2 సభలకు సమానాధికారాలు ఉన్నాయి. కానీ ద్రవ్య బిల్లు విషయంలో లోక్సభకే ఎక్కువ అధికారాలు ఉన్నాయి. స్పీకర్ ఒక బిల్లుని ద్రవ్య బిల్లు అని నిర్ణయించాక రాష్ట్రపతి అనుమతితో దానిని ముందుగా లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. లోక్సభ ఆమోదించిన ద్రవ్య బిల్లుని రాజ్యసభ 14 రోజుల లోపు ఆమోదించాలి. లేనిచో అది ఆమోదించినట్లుగా భావించి రాష్ట్రపతి ఆమోదానికై పంపబడును. సభలో సభ్యుడు కాకుండా సభకు అధ్యక్షత వహించేది ఎవరు? ఆన్సర్ రాజ్యసభ చైర్మన్. భారత ఉపరాష్ట్రపతి పదవీ రీత్యా రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తాడు. వాస్తవానికి ఇతను రాజ్యసభ సభ్యుడు కాకున్నప్పటికీ సభకు అధ్యక్షత వహించి బిల్లుల ఆమోదానికి, సభ సజావుగా సాగడానికి కృషి చేస్తాడు. ఇతనికి మామూలు సందర్భంలో ఓటు హక్కు ఉండదు. కానీ ఒక బిల్లుకి అనుకూలంగా, వ్యతిరేకంగా సమాన ఓట్లు వచ్చినప్పుడు ఓటు హక్కు ఉంటుంది. దీనినే కాస్టింగ్ ఓటు లేదా నిర్ణాయక ఓటు అని అంటారు. లోక్సభలో అధికారికంగా గుర్తింపు పొందిన తొలి ప్రతిపక్ష నేత ఎవరు? ఆన్సర్ వైబీ చవాన్. పార్లమెంటులో ఒక పార్టీకి ప్రతిపక్ష హోదా లభించాలంటే ఆయా సభలో 10% సీట్లను గెలుచుకోవాలి. తొలిసారిగా 1977లో జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా 154 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ప్రతిపక్షంగా గుర్తించబడింది. కాంగ్రెస్ నేత వైబీ చవాన్ అధికారికంగా ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందాడు. అదే సంవత్సరంలో కమలపాటి త్రిపాఠి రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందాడు. లోక్సభకు తొలిసారిగా మధ్యంతర ఎన్నిక ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1971. సాధారణంగా లోక్సభ కాలపరిమితి 5 సంవత్సరాలు. కానీ ప్రధాని సలహా ప్రకారం దానిని ముందే రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. ఆ సందర్భంలో నిర్వహించే ఎన్నికను మధ్యంతర ఎన్నికలు అంటారు. 1967లో జరిగిన 4వ లోక్సభను ఒక సంవత్సరం ముందు 1971లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ సలహాపై రాష్ట్రపతి వివి గిరి రద్దు చేశాడు. ఈ విధంగా తొలిసారిగా 1971లో మధ్యంతర ఎన్నిక జరిగింది. అనంతరం 1980లో రెండోసారి మధ్యంతర ఎన్నిక జరిగింది. లోక్సభకు 17 సార్లు ఎన్నికలు జరిగితే ఇందులో 7 సార్లు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. అవి 1971, 1980, 1984, 1991, 1998, 1999, 2004. ఎంపీ ల్యాడ్స్ స్కీమ్ కింద ఒక్కొక్క ఎంపీకి సంవత్సరానికి నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని కోట్లు ఇస్తున్నారు? ఆన్సర్ 5 కోట్లు. పివి నరసింహారావు భారత ప్రధానిగా ఉన్నప్పుడు 1993లో ఎంపీ ల్యాడ్స్ స్కీమ్ను ప్రారంభించారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్గా పిలిచే దీని కింద 1993లో ఒక్కొక్క ఎంపీకి నియోజకవర్గ అభివృద్ధికి సంవత్సరానికి 5 లక్షలు కేటాయించారు. దీనిని 1994లో 1 కోటి, 1998లో 2 కోట్లు, 2011లో 5 కోట్లకు పెంచారు. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందిన భారత ప్రధానులు ఎంతమంది ఉన్నారు? ఆన్సర్ 3. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు పార్లమెంటు విలువలను పెంపొందించిన వ్యక్తులకు మాజీ హోంశాఖ మంత్రి
పండిత్ గోవింద వల్లభ్ పంత్ పేరు మీద ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును 1993 నుంచి ఇస్తున్నారు. ఈ అవార్డును 1993లో ఇంద్రజిత్ గుప్తా పొందగా చివరగా 2017 సంవత్సరానికి భర్తృహరి మహతాబ్కు లభించింది. ఈ అవార్డును ముగ్గురు ప్రధానమంత్రులు పొందారు. వారు అటల్ బిహారీ వాజ్పేయి, చంద్రశేఖర్, మన్మోహన్ సింగ్. ఇప్పటి వరకు లోక్సభకు 18 సార్లు ఎన్నికలు జరగగా అతి ఎక్కువ కాలం కొనసాగిన లోక్సభ ఎన్నవది? ఆన్సర్ 5వ లోక్సభ. 5వ లోక్సభ 1971లో ఏర్పడింది. దీని పదవీ కాలం 1976 వరకు ఉంది. కానీ ఇందిరాగాంధీ ప్రభుత్వం 1975లో ఎమర్జెన్సీ విధించాక 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా 5వ లోక్సభ కాలపరిమితిని 1 సంవత్సరం అంటే 1977 వరకు పొడిగించారు. అదేవిధంగా అతి తక్కువ కాలం కొనసాగిన లోక్సభ 12వ లోక్సభ. ఇది కేవలం 13 నెలలు మాత్రమే కొనసాగింది. లోక్సభ కాలపరిమితిని పెంచే అధికారం పార్లమెంటుకు ఉండగా దానిని ముందే రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. పార్లమెంటు సభ్యులు ఎన్ని రోజుల పాటు పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకుంటే సభ్యత్వం రద్దు అవుతుంది? ఆన్సర్ 60 రోజులు. పార్లమెంటు సభ్యుడు 60 రోజుల పాటు సభాధ్యక్షుని అనుమతి లేకుండా సభకు గైర్హాజరు అయితే సభ్యత్వం కోల్పోతాడు. 1976-77లో తమిళనాడుకు చెందిన సుబ్రహ్మణ్య స్వామి ఈ విధంగానే రాజ్యసభ సభ్యత్వం కోల్పోయాడు. అదేవిధంగా పార్లమెంటు సభ్యుడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే సభాధ్యక్షుడు అతని సభ్యత్వాన్ని రద్దు చేస్తాడు. అతని ఎన్నిక చెల్లదు అని హైకోర్టు లేదా సుప్రీంకోర్టు తీర్పునిస్తే రాష్ట్రపతి అతని సభ్యత్వాన్ని రద్దు చేస్తాడు. రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా పార్లమెంటు ఏ సందర్భాల్లో శాసనాలు రూపొందించవచ్చు? ఆన్సర్ జాతీయ ప్రయోజనం ఉన్నప్పుడు, 2 రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనం కోసం, అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు. ఆర్టికల్ 249 ప్రకారం జాతీయ ప్రయోజనం దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశంపై శాసనం చేయాలని రాజ్యసభ 2/3 వంతు మెజారిటీతో తీర్మానం చేసినప్పుడు పార్లమెంటు రాష్ట్ర జాబితాలోని అంశంపై కూడా శాసనం చేయవచ్చు. ఆర్టికల్ 250 ప్రకారం అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు కూడా రాష్ట్ర జాబితాలోని అంశంపై కూడా పార్లమెంటు చట్టం చేయవచ్చును. ఆర్టికల్ 252 ప్రకారం 2 లేదా ఎక్కువ రాష్ట్రాలు తమ ఉమ్మడి ప్రయోజనం కోసం రాష్ట్ర జాబితాలోని అంశంపై చట్టం చేయాలని కోరితే పార్లమెంటు చట్టం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న లోక్సభ సభ్యుల సంఖ్యను ఏ సంవత్సరం వరకు మార్చకూడదు? ఆన్సర్ 2026. 84వ రాజ్యాంగ సవరణ చట్టం 2001 ద్వారా ప్రస్తుత లోక్సభ స్థానాల సంఖ్యను 2026 వరకు మార్చకూడదని పేర్కొన్నారు. నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించడానికి పై సవరణ ద్వారా 4వ డీలిమిటేషన్ కమిషన్ను జస్టిస్ కుల్దీప్ సింగ్ నేతృత్వంలో వేసినప్పుడు ఈ అంశాన్ని చేర్చారు. వాస్తవానికి ప్రారంభంలో లోక్సభ సభ్యుల సంఖ్య 489 ఉండేది. దానిని 1956లో 525కి, 1973లో 552కి పెంచారు. ఇది 2026 వరకు కొనసాగుతుంది. భారత పార్లమెంటు సమావేశాలు దేనితో ప్రారంభం అవుతాయి? ఆన్సర్ ప్రశ్నోత్తరాల సమయం. పార్లమెంటు సమావేశాలు ప్రతిరోజు ప్రశ్నోత్తరాల సమయంతో ప్రారంభం అవుతాయి. ఇది ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఉంటుంది. ప్రశ్నలు 3 రకాలు ఉంటాయి. నక్షత్రపు గుర్తు ప్రశ్నలు. వీటిని 10 రోజుల ముందు సభాధ్యక్షుని అనుమతితో తీసుకోవాలి. దీనికి మంత్రులు మౌఖికంగా సమాధానం చెప్పాలి. నక్షత్రపు గుర్తు లేని ప్రశ్నలు. వీటికి కూడా 10 రోజుల ముందు సభాధ్యక్షుని అనుమతి తీసుకోవాలి. దీనికి మంత్రులు రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలి. స్వల్ప వ్యవధి ప్రశ్నలు. అతి ముఖ్య విషయాలపై 3 నుంచి 10 రోజుల లోపు ముందస్తు అనుమతితో సభ్యులు ప్రశ్నలు అడగవచ్చు.